పోయిన ఆదివారము సంపత్తు సెల్ పాయింట్ ఓపెన్ చేసినాడు. స్వార్థపరుడు మీకు చెప్పలేదు ఎవరికి లడ్డు ఇవ్వతుందని. నేను పోయిన ఆదివారము నిలబెట్టి అందరు రండి షాప్ ఓపెనింగ్ ఉంటుంది లడ్డు ఇచ్చారు రాని చెప్దాం అనుకుంటే నిలిచిపోయినాడు. వాళ్ళకు లడ్డు ఇచ్చి నీ సెల్లు కొంటారు కదా వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా కొనుక్కుంటారా వచ్చే ఆదివారం తీసుకురా లడ్డు. మీరు సెల్లు కావాలంటే సెల్లు కొనుక్కోరి బేట కూడా ఆఖరి లడ్డుకు సెల్లు. సరే సెల్లు పాయింట్ సున్నా కొట్టేవాడు, పెయింట్ కొట్టేవాడు. ఒకడు కింద పన్నాడు, స్టూల్స్ కింద పన్నాడు. కింద పడి కాలో చేయదో కొంచెం డ్యామేజ్ అయ్యింది. నేను చెప్పాను అంత కష్టపడి ఎందుకు చేస్తాను నాయన పని, బరువైన పని అది వద్దురా నాయన అని చెప్పాను. ఏం చేయాలి అంకుల్ అన్నాడు. నేను అప్పుడు నా సెల్లు ఏదో పోయింది, అప్పుడు సెల్లు పాయింట్లకు పోయినా సెల్లు తీసుకున్నా. సెల్లు పాయింట్ ఉంది కదా సెల్లు పాయింట్లో చేరు అన్నా, లెక్క చేయలేదు. ఏడైపోయలే అనుకున్నాడు. మళ్ళీ నిదానంగా ఏం జరిగిందంటే సెల్లు పాయింట్లో చేరాడు. చేరి సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్ని రోజులైంది, సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. వెళ్ళాడు సెల్లు పాయింట్లో. సెల్లు పైన కవరు, సెల్లు పైన ఉండేది ఏముంటుందని, పైన ఉండేదని గ్లాసు, పౌచులు, కాంబోలు అవన్నీ నట్లు వేసేది, నట్లు బిగించేది. సెల్లు పాయింట్కి వెళ్ళి సేల్ చేసి ఓనర్ లేనప్పుడు మొత్తం సెల్ పాయింట్ అలా సెల్లులు అమ్మేవాడు, అన్నీ అమ్మేవాడు. అక్కడ రిపేర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, రిపేర్ చేసేవాళ్ళు సేల్స్ చేస్తూ రిపేర్ చేసే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాడంట. అంటే ఎట్లా రిపేర్ చేస్తున్నాడు, ఎట్టా మొత్తానికి ప్రభు కృపను బట్టి సెల్లు మొత్తం రిపేర్ మొత్తం నేర్చుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేర్చుకున్న తర్వాత ఒక ధైర్యం వచ్చింది. ఏ ధైర్యం వచ్చింది? నేను కూడా సెల్లు పాయింట్ సొంతంగా పెట్టి సెల్లును రిపేరు చేయగలను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేర్చుకుంటే దేవుని యొక్క బిడ్డలారా, ఒక వృత్తి నేర్చుకుంటే అది మన కుటుంబానికి ఎంతగానో ఏమంటారంటే లాభం. ఏ వృత్తి ఎప్పటికీ ఏ మనిషిని నష్టం చేయదు.